తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఓ తంతు ముగిసింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన తర్వాత వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన అధికారులు కాసేపు ఆయన్ను ప్రశ్నించి అరెస్టును ప్రకటించారు. ఈడీ కార్యాలయానికి తరలించటం, కోర్టులో హాజరుపరచటం మరో తంతు. కేజ్రీవాల్ కు వెంటనే బెయిల్ వస్తుందా? అలా జరిగేందుకు ఎన్ని రోజులు పడుతుందన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్న. గత వారం కల్వకుంట్ల కవిత అరెస్టుతో కేజ్రీవాల్ విషయంలో కూడా ఈడీ చాలా వేగంగా కదులుతుందని అర్థమైంది. కవితతో పాటు సౌత్ గ్రూప్లోని కొందరు వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కీలక భూమిక వహించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఢిల్లీ గ్రూప్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముడుపులు పుచ్చుకుని లిక్కర్ పాలసీని సౌత్ గ్రూప్కు అనుకూలంగా మార్చారు. కవిత నుంచి ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు అందినట్లు కూడా ఈడీ, సీబీఐ గుర్తించాయి. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉన్న కవితను, కేజ్రీవాల్ ను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అప్పుడు మరిన్ని కీలక అంశాలు వెల్లడవుతాయని ఎదురు చూస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలం మేరకు ఈడీ తమపై కేసులు పెడుతోందని ఆప్ ఆరోపిస్తోంది. అయితే అవి నిరాధారమైన ఆరోపణలని కూడా తేలిపోయింది. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. విచారణకు రాకపోవడంతో అరెస్టులకు తెరతీసింది. మొత్తం 9 సార్లు కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించలేదు. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీ పాలన సాగిస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. అది ఎంతవరకు సాధ్యమనేది కీలకాంశమే అవుతుంది. అయితే అంతకు మించి మరో వ్యవహారమూ ఉంది. చాలా మందికి బెయిల్ వచ్చినా ఇంతవరకు మనీష్ సిసోడియాకు రాలేదు. ఆయన జైల్లోనే ఉన్నారు. మరి కేజ్రీవాల్, కవిత పరిస్థితి ఏమిటన్నది $1 మిలియన్ ప్రశ్న. ఈడీ వరుస ఛార్జ్ షీట్లలో అనేక అంశాలను ప్రస్తావించింది. ఫేస్ టైం సంప్రదింపుల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా వాటిలో పొందుపరిచింది. ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇన్ఛార్జ్ అయిన విజయ్ నాయర్ లంచాల పంపిణీలో సౌత్ గ్రూప్ కు, ఢిల్లీ బ్యాచ్ కు మధ్యవర్తిగా వ్యవహరించారు. క్విడ్ ప్రోకో లావాదేవీలకు వీలు కలిగే విధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. కవితకు, సౌత్ గ్రూప్ కు ప్రయోజనం కలిగించే విధంగా లిక్కర్ పాలసీని రూపొందిస్తే 100 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు అప్రూవర్ గా మారిన వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కేజ్రీవాల్ ను, కవితను ఫిక్స్ చేసేసింది. మనీష్ సిసోడియా ఇంతకాలం జైల్లో ఉండటానికి కూడా కారణం అదే కావచ్చు. కేసులో అప్రూవర్లుగా మారిపోతున్న వారికి వెంటనే బెయిల్ వస్తోంది. అనారోగ్య కారణాలతో కొందరు బెయిల్ పొందగలుగుతున్నారు. సిసోడియా గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయినప్పటి నుంచి అనేక పర్యాయాలు బెయిల్ పిటిషన్లు వేశారు. వరుసగా కోర్టులు వాటిని కొట్టేస్తూ వచ్చాయి. ఇప్పటికీ ఆయనకు ఉపశమనం లభించలేదు. అప్రూవర్గా మారేందుకు కూడా అంగీకరించకపోవడంతో ఆయనకు బెయిల్ రావటం లేదని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, కవితల అరెస్టు జరిగింది. సిసోడియా కేసును ప్రామాణికంగా తీసుకుంటే కేజ్రీవాల్, కవితకు బెయిల్ రావటం ఇప్పట్లో కుదరదని, కనీసం 6 నెలల నుంచి ఏడాది పాటు పడుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు ముంచుకు వస్తున్నాయి. వరుస ఛార్జ్ షీట్లు వేస్తున్నాయి. ఈడీ స్పీడ్ మీదున్న నేపథ్యంలో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకా సీబీఐ కేసుకు సంబంధించి వేగం పుంజుకోలేదు. అంటే మరో దఫా అరెస్టుల ప్రక్రియ ఉండొచ్చు. కేజ్రీవాల్ కు కష్టకాలం తప్పదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.